నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జిల్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్యాంకర్లతో కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించిన కలెక్టర్ ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరగనున్న తబ్లిక్ ఇస్తిమా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఇస్తిమా ఏర్పాట్లకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని ముస్లిం సోదరులకు హామీ ఇచ్చిన జనార్దన్ డి ఛానల్ కార్యాలయంలో ఘనంగా డి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జన్మదిన వేడుకలు భవిష్యత్తులో డాక్టర్ సీతారామయ్య మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించిన డి ఛానల్ సిబ్బంది i9 మీడియా సిబ్బంది ఇక వివరాలకు వెళితే బీసీ యాక్షన్ ప్లాన్ పరిధిలో OBMMS స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ యాక్షన్ ప్లాన్ కింద పేద కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా జిల్లాకు 1195 యూనిట్లు EWS లో స్వయం ఉపాధి పథకం కింద 483 యూనిట్లు మంజూరు చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి బీసీ యాక్షన్ ప్లాన్ కింద 24 జనరిక్ మెడికల్ షాపులు EWS కింద 85 జనరిక్ మెడికల్ షాపులు మంజూరు అయినట్లు తెలిపారు. జిల్లాలో 13 బ్యాంకుల పరిధిలో యూనిట్ల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సచివాలయాల ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, LDM రమేష్ బ్యాంకర్లు పాల్గొన్నారు. సో బ్రాంచ్ వైస్ టార్గెట్స్ మనం పెట్టి ఉన్నాము. ఈ రోజు స్పెషల్ DCC మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అప్రూవల్ కూడా అవుతుంది. తర్వాత మీకు బ్యాంక్ అఫీషియల్స్ మనకు ఏదైతే ఇక్కడ 4th and 5th స్టెప్ స్క్రూటినీ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అండ్ దెన్ జాయింట్ లెవెల్ ఫీల్డ్ వెరిఫికేషన్స్. సో ఇవి రెండు కూడా మనము డేట్ ఫిక్స్ చేసి ఉన్నాము. 17 నుంచి 19 స్క్రూటినీ, 20 నుంచి 24 జాయింట్ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్. సో దీంట్లో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్. సో మనము ముందే ఎవరెవరో బెనిఫిషియరీస్ వచ్చి ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్స్ చేసుకోవడం, అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్స్. సో ఇది కొద్దిగా ప్రాపర్ గా డిలే కాకుండా చేసుకోవాలి. అదేవిధంగా మిగతా దీంట్లో టైంలో వాళ్ళకి లోన్ మీరు శాంక్షన్ చేయడం, సో అవి అన్ని కూడా దట్ వుడ్ బి ద ఫాలో ప్రాసెస్ లో ఇవి అన్ని కూడా ఉంది. సో మనకు ఏదైతే మనం యాక్షన్ ప్లాన్ అయితే చాలా పక్కగా రెడీ చేసుకోవడం జరిగింది. ఇట్ ఇస్ ద మోస్ట్ రియలిస్టిక్ బికాస్ ఎక్కడెక్కడ ఏ మండల్స్ లో పబ్లిష్ ని బట్టి చేసి ఉన్నాము. సో అకార్డింగ్లీ వీ హ్యాడ్ మీటింగ్ విత్ ద MPOs అందరికీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంటే బెనిఫిషరీస్ ని ఎలా సెలెక్ట్ చేయాలనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. సో సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ వోంట్ బి ఎ ప్రాబ్లం. సో మీ లెవెల్ నుంచి మీకు ఏదైతే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీకు తెలుసు. మరొకసారి కూడా మీకు ఈడీ గారు అదేవిధంగా LDM గారు కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. మీకు అయితే ఇలా ఇటువంటి ప్రాజెక్ట్స్ లోన్ శాంక్షన్ చేయడం, ఇటువంటి ప్రపోజల్స్ ని స్క్రూటినీ అన్ని కూడా మీకు అలవాటు అయింది. ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఎక్కడ కూడా డిలే లేకుండా, అదేవిధంగా జెన్యూన్ కేసుగా ఉండి సమ్ లేట్ రీజన్స్ వారికి చెప్పి అంటే రిజెక్ట్ చేయకుండా ఉండాలి. ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్న నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా ఏర్పాట్లను ఎమ్మెల్యే దామచల జనార్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా దామచల్ల నిర్వాహకులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. దామచల్ల వెంట టీడీపీ నాయకులు షేక్ కపిల్ బాషా, అమరుల్లా, మహమ్మద్ ఖాన్, యూనిస్, సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారా నన్ను
ఇక్కడ కూడా దెబ్బతింది ఇస్తిమా మీరు ఏం చేయలేదు సార్ లాలిబాబు ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు జరగనున్న నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమాకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి దాదాపు 1,00,000 మంది ముస్లింలు ఇస్తిమాల్లో పాల్గొంటున్నందున బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. రూట్ మ్యాప్, పార్కింగ్ ప్రదేశాలు, సూచిక బోర్డులు, బారిగేడ్లు, లైటింగ్ ఏర్పాట్ల గురించి ఎస్పీ దామోదర్ పలు సూచనలు చేశారు. ఇస్తిమాను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందున ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపల్లి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు ఉన్నారు. అవుట్ సైడ్ పెడతాం, ఎందుకంటే కలవడానికి క్రౌడ్ ఉంటుందని వీళ్ళందరూ పోయి ఇన్సెంట్ చూసుకోవడానికి సార్. అందుకే సార్ కూడా ఇంతకుముందు కట్టెల పొయ్యి లాంటివి పెట్టుకున్నారు సార్, గ్యాస్ ప్లస్ సార్, కట్టెల పొయ్యి లాంటివి పెడతారు సార్. కింద అందరూ వీళ్ళకి వచ్చేసి టెంపరీ టాయిలెట్ సార్. ఇబ్బంది గుంటూరు తెలుగుంబాలో అంటే ఇప్పుడు గూడూరు వాళ్ళు దాంట్లోనే వెళ్తారు. కెమెరాలు అక్కడక్కడ పెట్టుకుంటే మూమెంట్ పోల్ 5,000 చెప్తున్నారు. ఊర్లో జస్ట్ కడుక్కుంటారు కదా, అంతే. ఇది వదులుకొని అంటారు సార్. దీన్ని నీళ్ళు కూడా బయట అలాంటి 200 చేశాం సార్. మొత్తం ఒక దాంట్లో ఎన్ని ముగ్గురు కూర్చోవచ్చు సార్. ఒక దగ్గర అది చాలదు, ఇంకొంచెం పెద్దగా 3 చోట్ల. ఒకసారి 2 సార్లు మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా చెప్పాలి. ఏమన్నా అయిందంటే ఇలా పరిగెడతారు, ఇలా ఎవరు వెళ్ళరు. అప్పుడు ఈ కిచెన్లు అన్నీ ఉంటాయి. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏదైనా చేసుకుంటే ఏముంది, గోడ 5,000 అవుతుందేమో కట్టడానికి. అది అయితే 5,000 10,000 మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. తీయాలి, ఇటు కనపడాలి మనకు బాగా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని బోర్డులు కూడా పెట్టుకుంటే పబ్లిక్ లో మైండ్ లో ఉండాలి. లేదంటే చిన్న ఇష్యూ క్రౌడ్. ఇప్పుడు 50,000 మినిమం అంటే, పాము వచ్చింది అనుకో, ఎవరికి ప్రాణం వాళ్ళకి పరిగెడతారు. చిన్న పాము వచ్చిందంటే అప్పుడు మొత్తము, ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది, అప్పుడు బయట వచ్చేయాలి, అందరికి వెళ్ళిపోవాలని ఉంటుంది. అందుకని ఈ ప్రికాషన్ తీసుకోవాలి. ఏముంది, గోడ పోతే మళ్ళీ కట్టుకోవచ్చు. 8, 9, 10, 11 తేదీల్లో మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. తబ్లీగీ ఇస్తిమా కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. దీనికి దాదాపు 1,00,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ కమిటీ ఈరోజు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా 1,00,000 మందికి అకామిడేషను, కూర్చునే విధంగా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, ఎవరికి ఇబ్బంది జరగకుండా ముస్లిం సోదరులందరూ కూడా మత ఆచారాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా ఈ ప్రేయర్ చేసుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కూడా ఈరోజు మేము తిరిగి పరిశీలించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ట్రాఫిక్ కానివ్వండి, లోకల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు కూడా మా కోఆపరేట్ చేసే ఆలోచన చాలా చక్కగా ముందుకు వచ్చారు. వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేస్తాం. వచ్చేటువంటి ముస్లిం సోదరుల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సూచనలు పాటించి ట్రాఫిక్
అలాగే ఎక్కడ పార్క్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కొంత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా స్మూత్గా మనం కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒంగోలులో ఈ 2-3 జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా సక్సెస్ చేస్తాం. వెంకటరమణ హాస్పిటల్ అధినేత ప్రముఖ షుగర్ వైద్య నిపుణులు డి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నివాసంలో పలువురు మిత్రులు, వైద్యులు, శ్రేయోభిలాషులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్యను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డి ఛానల్ కార్యాలయంలో డాక్టర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డి ఛానల్ సిబ్బంది, i9 మీడియా సిబ్బంది సమక్షంలో డాక్టర్ సీతారామయ్య కేక్ కట్ చేశారు. అనంతరం సిబ్బంది డాక్టర్ సీతారామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో వేడుకలు జరుపుకోవాలని సిబ్బంది ఆకాంక్షించారు. ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పుట్టినరోజు వేడుకలు మఠం బజార్లో ఘనంగా జరిగాయి. బిర్లా ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో డాక్టర్ సీతారామయ్య స్నేహితులు భాస్కరరావు, కృష్ణయ్య, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, సాంబశివరావు, నామ వెంకటేశ్వర్లు, టి అనంతమ్మ తదితరులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీతారామయ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓపెన్ చేసిన రోజు ఉన్నా కట్ చేసి పెట్టమను. మా పెద్ద ఆయన రామరావు గారి అబ్బాయి ఇవాళ పుట్టినరోజుకి మేమెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చినందుకు. ఈ రామకృష్ణ గారి రూమ్కి వచ్చి ఇక్కడ ఆయన పుట్టినరోజు కేక్ కోసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది.
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రమణరావు గారు వచ్చినప్పుడు దాదాపు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన అండతోటే. ఆయన పిల్లలు కూడా ఈరోజు డాక్టర్లుగా కాకుండా ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చిన్న ఆయన కానీ పెద్ద ఆయన అని పిలుస్తాం. ఈరోజు సీతారామయ్య చంద్రశేఖర్ అనకుండా ఆ సమస్యను పోకుండా ఈరోజు పెద్దలందరూ మరి రామకృష్ణ గారి రూమ్లో కూర్చొని వీళ్ళందరూ కూడా రామగారు అందరూ ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ బాబుని పిలువంలోని ఇక్కడికి వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో రాజకీయంగా కానీ డాక్టర్గా కానీ అభివృద్ధి కావాలని దేవుడు మంచి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా పుట్టినరోజుకి అందరూ నాకు గురుతల్లిలు అట్లనే పెద్దవారు మన బిర్లా గారు తర్వాత వారి సహచర బృందం అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడికి పిలిచి నా చేత కేక్ కట్ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే అందరి ఆశీస్సులు నాకుండి ప్రతి ఒక్క దీనిలోనూ నాకు అన్నీ కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే అందరు ఆశీస్సులు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి విద్యార్థి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు విద్యార్థులకు సూచించారు. భారత విద్యార్థి సమాఖ్య ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞ వికాస పరీక్ష విజేతలకు ఒంగోలు పట్టణంలోని ఎల్బీజీ భవన్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషోర్ బాబు మాట్లాడుతూ చదువు జ్ఞానం కోసమని ఉద్యోగం కోసం కాదని అన్నారు. సమాజానికి విద్యార్థులు తమ వంతు సేవను అందించాలని తెలిపారు. ఒక్క చదువు ద్వారానే భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి సమాఖ్య పూర్వపు అధ్యక్షులు బాల కోటయ్య, జిల్లా కార్యదర్శి వినోద్, నగర కార్యదర్శి బండి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. దేశంలో సామ్రాజ్యవాదం, ఆ రోజు బ్రిటిష్ ఎవరైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో ఈ సామ్రాజ్యవాదుల పట్ల చాలా స్పష్టమైన వైఖరి వాళ్ళు ఉండే సంస్థ హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ ఆర్మీ అని పేరు పెట్టుకుని ఆ రకంగా చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లాంటి అనేక మిత్రులతో ప్రవర్తనతో ఆ రకంగా ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటం అంటే అసమానత లేని దేశం కావాలి, సమసమాజం కావాలి, ఒక మనిషికి ఒక మనిషి, ఒక జాతికి ఒక జాతి, దోపిడీ చేయలేని దోపిడీ లేని ఒక వ్యవస్థ కావాలి. అటువంటి నవ సమాజ నిర్మాణం కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తుంది. అంతేకాదు భగత్ సింగ్ ఊరేసే ముందు ఒక అరగంట ముందు ఒక జైలర్ వచ్చి సంభాషణ చేస్తాడు భగత్ సింగ్తో. ఏమైనా ఇంకొక అరగంట నేను ఊరేస్తారు, కనీసం ఇప్పుడైనా నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తారు కదా, ఒక పిటిషన్ పెట్టు, క్షమించి నేను కావాల్సి నేను మాట్లాడుతున్నానని చెప్తే చాలా ఘాటుగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా నిర్వహిస్తాం. అంటే ఉదాహరణకి 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాం. ఇంటర్మీడియట్ అయిపోయాక మోడల్ ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ రకాల ఎగ్జామ్స్ కూడా మనం ఆన్లైన్లో కండక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఇదే హాల్లో సమ్మర్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపులు మనం నిర్వహించాం. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం విజయవాడలో వరద సమస్య వచ్చినప్పుడు మన జిల్లా నుంచి ఎస్ఎఫ్ఐ నాయకత్వం 20 మంది అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో 1 వారం రోజుల పాటు పనిచేశారు. ఇదే కాకుండా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ సుమారుగా ఉదాహరణ సింపుల్ చెప్తాను. చేమకుర్తి ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ పేరుతో భగత్ సింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒక పేరుతోటి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి 500 మంది విద్యార్థుల్ని యువకుల్ని దాంట్లో సభ్యులుగా చేర్చి సుమారు లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరం లెక్కేస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కలిపి ఆ గ్రూపు సభ్యులతోటి ఒక 600 మంది గర్భిణీ స్త్రీలకు మనం బ్లడ్ డొనేషన్ చేయగలిగాం. కార్పొరేట్ స్కూల్లో వాళ్ళని అడిగారంట, ఏంటంటే మా బాబుకి ఎథికల్ వాల్యూ చెప్పలేదంటే, మీ వాడికి మార్కులు వచ్చినాయి కదా, మార్కులు వచ్చి మాకు ఫీజు కట్టింది మీకు మార్కులు ఇవ్వడం కోసమే కానీ ఎథికల్ వాల్యూ చెప్పడం కాదని చెప్పి అది అక్కడ చదివే జోకులాగా నేను అంటే వార్త ట్రెండ్ ఎలా నడుస్తుందనే దానికి ఉదాహరణ అనమాట. మరి అట్లా కాకుండా మనం ఈరోజు
అర్థం చేసుకోవాలి. మనిషి జీవన విధానంలో ఏ రకమైనటువంటి చేంజెస్ తెచ్చుకోవాలో మనం నేర్చుకోవాలి. మనిషి ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. మరి అట్లా నేర్చుకున్నప్పుడు మీకు అలా నేర్చుకోగలిగామంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇందాక సార్ చెప్పున్నాడు భగత్ సింగ్ గురించి, ఇంకా కొంతమంది గురించి చెప్పున్నారు. వాళ్ళని మరి ఇన్ని లక్షల మంది పుట్టుంటే పుట్టినరోజునే మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అంటే వారి ద్వారా సొసైటీకి మేలు జరిగింది కాబట్టి. కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం కూడా ఏదో ఒకటి కొంత సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలంటే అది సైన్స్ పరంగా కావచ్చు, ఏ పరంగా సరే మనం బాగా డెవలప్ అయ్యి బాగా నేర్చుకొని అర్థం చేసుకొని కాంట్రిబ్యూట్ చేయాలి. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే చదువు అన్నమాట. మరి మీరందరూ కూడా మిగతా పిల్లల కన్నా కూడా ఉన్నతంగా ఉన్నారు కాబట్టి రాగలేదు కాబట్టి ఇంకా మరింతగా బాగా అర్థం చేసుకొని లోతైనటువంటి అవగాహన పెంచుకోవడం ద్వారా మరి మీ సొసైటీకి మేలు చేయాలని చెప్పి మీరు బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా ప్రజలకు అందుతున్నాయని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపుల జాప్యం జరగడంతో మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రకాశం జిల్లాలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా ప్రజలకు అందుతున్నాయని, ఈ మేరకు పూర్తి స్థాయిలో గణాంకాలు కూడా సేకరించడం జరిగిందన్నారు. జిల్లాలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించకుండా నిరాకరిస్తే అక్కడే ఉండే వైద్య మిత్రులను సంప్రదించాలని, నేరుగా తన దృష్టికి తీసుకువచ్చిన సేవలకు ఆటంకం కలగకుండా చూస్తానని హేమంత్ తెలిపారు. పేపర్లో కానీ మీడియాలో కానీ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అని గత 1-2 రోజులుగా వస్తున్నాయో ఈ కథనాలన్నీ పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎక్కడ కూడా ఓపీ సర్వీసెస్ కానీ, ఈహెచ్ఎస్లో కానీ, సర్జరీస్ ఐపీ ప్రొసీజర్స్లో కానీ, అడ్మిషన్స్ కానీ ఎటువంటి సేవలు కూడా నిలిపివేయడం జరగలేదు. గవర్నమెంట్ నుంచి యథావిధిగా సేవలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా ఇటువంటి సేవలు కూడా పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేవి కంటిన్యూ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చెందాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరైనా కూడా సేవలు ఆగిపోయినాయి అని చెప్పి అడ్మిషన్స్ నిరాకరించినా కానీ, ఓపీ నిరాకరించినా, అలాగే ఆగిపోతున్నాయని చెప్పి డబ్బులు వసూలు చేయడం వంటి కార్యక్రమాలు ఎక్కడైనా హాస్పిటల్స్లో జరుగుతుంటే మీరు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న సంబంధిత వైద్య మిత్రకి నోటీస్కి తీసుకెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ వైద్య మిత్ర దగ్గర జిల్లా కోఆర్డినేటర్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. కాబట్టి ఇటువంటి వాస్తవాలన్నీ గుర్తుపెట్టుకొని ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేది ప్రజలందరికీ విన్నవించుకుంటూ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్పై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుండి రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఆన్లైన్ ద్వారా ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే అవకాశాన్ని కమిషన్ కల్పించింది. విద్యుత్ ఎస్ఈ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రామ్ సింగ్, ఫైనాన్స్ మెంబర్ వెంకట రామిరెడ్డి విద్యుత్ టారిఫ్ కు సంబంధించిన అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ సమావేశపు హాలులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కొంతమంది పాల్గొని విద్యుత్ టారిఫ్ పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒంగోలు నుండి విద్యుత్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు పాల్గొనగా, డివిజనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల నుండి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ పర్మిషన్లు ఇచ్చారు సార్. అదేదన్నా మీరు రివైజ్ చేయగలిగితే అది రివైజ్ చేయండి. ప్రజలు అనుకునేది ఏంటంటే ఈ రెన్యూవల్ పవర్ ఎనర్జీ సోలార్ కానీ విండ్ కానీ వస్తే ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నారు. కానీ దానివల్ల జనరేటింగ్ స్టేషన్స్, థర్మల్ స్టేషన్స్ మహా ఇబ్బంది పడుతుంటాయి సార్. ఎందువల్లంటే పగలంతా ఈ సోలారు విండ్ తీసుకున్నప్పుడు థర్మల్ స్టేషన్లో లోడు 50% కానీ 40% కానీ తగ్గించాల్సి వస్తుంది. ఈ లోడ్ తగ్గించినందువల్ల ఏమవుతుందంటే
ఆయిల్ బర్నర్స్ వాడటం వల్ల కాస్ట్ ఆఫ్ జనరేషన్ పెరుగుతుంది. తర్వాత రిపేర్స్ కూడా తొందరగా వస్తుంది సార్. ఎందుకు చెప్తున్నానంటే ఆథరైజ్డ్గా నేను ధర్మల్ స్టేషన్లో, నెల్లూరు ధర్మల్ స్టేషన్, కొత్తగూడెం ధర్మల్ స్టేషన్, రామగుండం ధర్మల్ స్టేషన్లో పనిచేశాను. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీను తక్షణమే అమలు చేయాలని డైఫీ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎల్బీజీ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్న హామీను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కాలయాపన చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు విశ్వవిద్యాలయానికి నిధులు మంజూరు చేసి కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైఫీ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కానీ లేదా స్పోర్ట్స్లో కానీ ఈ కోకలర్గా ఖాళీలు ఉన్నాయి. కనీసం ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఒక్క టెంపరరీ తప్ప ఒక పర్మనెంట్ ఎంప్లాయీ లేడు స్పోర్ట్స్లో. ఆ రకంగా స్పోర్ట్స్లో పక్కేమో టెంపరవరీలతో నడుపుతూ పైసలు ఇవ్వకుండా, పైసలు లేకుండా పాలసీలు ప్రకటిస్తే ఏం ఉపయోగం లేదు. అందుకనే పాలసీ అంటే పైసలతో కూడిన పాలసీ కావాలి. ఈరోజు స్పోర్ట్స్ చాలా వెనుబడుతుంది దేశంలోనే. అందుకనే ఇప్పుడు సంక్రాంతి, ఇప్పుడు ఓ పక్క డ్రగ్స్ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. మేము డివైఎఫ్ఐగా సంక్రాంతి సందర్భంగా డ్రగ్స్ వద్దు, ఆటలు ముద్దని నినాదంతో రాబోయే రోజుల్లో ఇటువంటి నినాదంతో యూత్ను ఆకర్షించబోతున్నాం. యూత్ను ఈరోజు మద్యం వైపు, డ్రగ్స్ వైపు దూరం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏమో రకరకాల పాలసీలు చెబుతూ ఉంది. అదిగో డ్రగ్స్ మీద ఒక పెద్ద కమిటీలు వేసామని చెప్తున్నారు, కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక పైసా నిధులు ఇవ్వకుండా, డ్రగ్స్ కంట్రోల్ కమిషన్లు ఏర్పాటు చేయకుండా ఏ రకంగా ఈరోజు యువతను కాపాడతారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఖాళీ పోస్టులు భర్తీ కోసం, నిరుద్యోగ వృత్తి కోసం, అలాగే స్పోర్ట్స్ను కాపాడుకోవడం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి డివైఎఫ్ఐ సమాయత్తం అవుతుంది. దీనికి ప్రజాస్వామ్యవాదులు యువతరం భాగస్వామ్యం కావాలని చెప్పి, ఈ డ్రగ్స్ అంతం, నిరుద్యోగ అంతం డివైఎఫ్ఐ 19 జ్ఞానంలో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రకాశం జిల్లాకి గతంలో ప్రకటించినటువంటి యూనివర్సిటీ అది నిరుపయోగంగానే ఉంది. అయితే పేరుకుంది మాత్రం తప్ప దానికి ఎటువంటి నిధులు కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఈ జిల్లా పాలకులు ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో ఇదే ప్రభుత్వం ప్రకటించినటువంటి కనిగిరి నిమ్జు, దొనకొండ పారిశ్రామిక కారిడారు, అదేవిధంగా దర్శి డ్రైవింగ్ స్కూలు, అదేవిధంగా చెమకుర్తి శిల్పారామం, ఇటువంటివన్నిటి కూడా ప్రకటించారు. వీటన్నిటిని కూడా వాళ్ళు గుర్తు చేసుకొని భవిష్యత్తులోనైనా వాటిని తీసుకురావడం కోసం నిరుద్యోగ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేటి పాలకులు మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే అయ్యా, మీరు ఇచ్చింది ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు, అవి ఉద్యోగాలు తాత్కాలికంగా తప్ప అవి పర్మనెంట్గా ఉండవని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.